తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వగ్రామం స్నానాల లక్ష్మీపురం పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది. సర్పంచ్గా నూతి వెంకటేశ్వరరావుతో పాటు 8 వార్డు మెంబర్లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనను గెలిపించిన గ్రామ ప్రజలకు నూతి వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మాది ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామం. ఈ గ్రామం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారి స్వగ్రామం. ఈ గ్రామంలో నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, సర్పంచ్ అభ్యర్థిగా అన్ని పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ గ్రామ సర్పంచ్ని బట్టి గారికి ఏకగ్రీవంగా కానుకగా ఇవ్వాలని మా గ్రామ ప్రజలు నిర్ణయించుకోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ వాళ్ళంతా ఏక సమావేశమై అందరూ ఏకగ్రీవంగా ఇచ్చారు. నా అభ్యర్థిత్వానికి వాళ్ళు బట్టి విక్రమార్క గారు, నందిని గారు, ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు, పిసిసి అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గారు అంతా మద్దతు పలికి నా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి చాలా కృషి చేశారు. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.